ఎలుగం వారి సంస్థానం అందు మరి చక్కరైన సీన్ అన్న మరి అన్నా మాకు ఆపద వచ్చిందని ఇంటి ముంగటికి ఎవరు వచ్చినా గాని నేను మీకు ఉన్నా అని చెప్పి వాళ్ళకు తోడు నీడ ఉండడు ఆత్మగల్ల సీన్ అన్న మరి అంతదాన్ని సీనన్నను ఇవాళ బలగాని వాసిళ్ళు బంధువుల వాసిళ్ళు ఎందుకొరకు అంటే మరి చక్కరైన వాడు ఆ సీనన్నకు సర్గలోకం ఉండాలి మరి ఐవన్నోళ్ళకి మాత్రం అర్ధ అవసరం అన్నారు లంగకు దొంగకు నిండార అవసరం అన్నారు మరి ఐవన్న సీనన్న ఇవాళ అర్ధ అవసరం తోటి మరి ఆ కొడుకుల వాసి ఆత్మగల్ల భార్యల వాసి భార్యను వాసి మరి అక్కల తోడబుట్టిన అక్కల వాసి వాసి ఆత్మగల్ల సీనన్న బ్రహ్మలోక వెళ్ళి పాయనా శివుని పాదాల కాడ అమర జ్యోతి ఉన్నది ఆత్మగల్ల సీనన్న ఓ సీనన్న దసరా పండుగ వచ్చినప్పుడు అల్లా మరి ఏనాడు గనక ఈ మున్సిపల్ లోపల ఎవరైతే పనిచేసిన వాళ్ళందరూ కనుక ఆ సిబ్బందికి చేసిండు. మరి ఏనాడు చూసినవా దీపావళి పండుగ వచ్చినా వాళ్ళు ఎల్లవేళలా ప్రజవారికి సేవలు చేస్తున్నారు అని వారికి వస్త్రదానం చేసిండు. ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నావు అన్నా మా బిడ్డకు నేను పెళ్లి చేస్తాన్నా నా దగ్గర కనుక నేను పెళ్లి చేస్తాన్నా నా దగ్గర కనుక నేను ఎల్లువాను లేదు అన్నా అని చెప్పి వస్తే మంగళసూత్రము మట్టెలు దానం వేసిన ధర్మకర్త వాటి రోజున ఇంతేసి మంది లోపల రూపము కనబడతలేదు మాట వినబడతలేదే అమ్మా తోడుగా మాతో అన్నా తోడుగా మాతో నుండి నీడలా మాతో నడిచి జెండ వీడి వెళ్ళిన వాసినన్నా నీ జ్ఞాపకాలు మరవాలే వేసినన్నా రామ లక్ష్మణులు ఇద్దరు కొడుకుల కన్నదా నాయనా మీరు
పుట్టిన నాడు నాకు ఇద్దరు కొడుకులు నాకేది మహారాజు అనుకున్నగా నా మహారాజు తనం మంట కలిసిపోయారా కొడుకు మీరు పుట్టిన నాడు కొడుకు నా కొడుకులు బ్రతకాలి పేరుకు రావాలి కీర్తికి రావాలి నాని ఆయన కష్టం వేసి కొడుకు కాని కష్టం వేసి కన్ను పెద్ద వేసుకొని కడుపు చిన్న వేసుకొని ఇది ఉపవాస ఉంది కొడుకులా అయ్యా మిమ్ముడాను దాదుకున్నారా రాజేషు మిమ్ముడాను వెంచుకున్నారా రాజేషు అయ్యగారు ఓ కొడుక రాజేషు మీ అత్తగారు వచ్చిండ్రు నానా నిన్ను కన్నా తల్లిదండ్రిని పిలుసుకో కొడుకు మీ అత్తగారు వచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం వేసేటప్పుడు మేము నిన్ను కన్నా తల్లిదండ్రులు నిండు పోలు మీద ఉండాలన్నప్పుడు గప్పుడు ఈ తండ్రి సీనన్న నీ గాలి కత్తడా కొడుకు అయ్యగారు రెండు కాదు మొక్కున్నవారా కొడుకు అయ్యగారు రెండు కాళ్ళు మొక్కి గిట్ట వచ్చిన లోకానికి రెండు చేతులెత్తి దండం పెట్టి అవలాలా అయ్యలాలా నన్ను కన్న తండ్రి నా తాత రాయమల్లయ్య అమ్మ రాయమల్లవ్వ గర్భాన పుట్టిన నాడు నడుమంత్రము రాత రాజుకోరచ్చిండు నన్ను కన్న తండ్రి నన్ను వదిలిపోయిండు ఇంట కొరికొచ్చి కూడకుంట పోటు వదులుకుంటా నువ్వు కళ్ళ నీళ్ళు తింటావా కొడుకు రాజేషు నువ్వు ఏడు తినాడు నా ఊరు కొడుకు నీ పెళ్లి చూసే బాకి నాకు లేదురా నాయనా నీ మీద తలవారు వేసే బాకి నాకు లేదు నానా ఏడి వెళ్ళిపోతుందని పోనీక శివులేదు పొందాడుతుంటే ఆత్మగల్ల ఇద్దరు కొడుకులు అదిగస్తే గుండెలు మునిపాయ దేవుడవుని పాయ కన్న తండ్రి అంత దానక ధర్మంగుడు మంచి పేరు తెచ్చ
ఉన్న మహానుభావుడు ఇవాటి రోజున మనందరి లోపల మతాన మాయమైపోయిండు సీనన్న పొడిచిన పుట్ట ఆగబోదు అండిన కుండ ఆగబోదు చచ్చిపోయిన పీడ ఇంటి ముంగట ఉంటే వాసన ఇలాగా ఇవాళ ఈ కొత్తవాడ వరంగల్ పట్టణం లోపల మరి వాళ్ళ ఆత్మగల్ల వాడు ఎలుగం వారి సంస్థానం అందు మరి చక్కనైన సీనన్న ఉన్నాడా మరి సీనన్న పేరు మీద తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు 24 ఏటలు కోసుకొని విందు ఫోన్ చేసినా గాని చనిపోయిన సీనన్నకు స్వర్గలోకం ఉండదని మరి వాళ్ళ తోడబుట్టిన అక్కలు ఉండేపటికే మరి ఆత్మగల్ల బావలు ఉండేపటికే మరి సీనన్న పేరు మీద ఇవాళ రామరామని కీర్తన నీపించేది ఉంటే చనిపోయిన సీనన్నకు స్వర్గలోకం దొరుకుతుందా అని మరి గ్రామం రాచపల్లి మరి నందీశ్వర ఒగ్గు కథ కళా బృందం మరి ఒగ్గు శ్యామ్ కుమార్ కళా బృందాన్ని వినిపించి ఈ యొక్క బ్రహ్మాండమైన కథ ఎప్పిస్తున్నారు మరి వాళ్ళ 17,000 రూపాయలు ఈ యొక్క కథ ఎప్పిస్తూ ఉన్నారు కథ మరి ఆత్మగల్ల అక్క మరి పూర హనుమక్క మరి బాబా కీర్తిశేషుడు కనకయ్య మరి అక్క వలస కొమరక్క మరి ఆత్మగల్ల బావ రామస్వామి మరి ఆత్మగల్ల అక్క మరి పురంల వారి సంస్థ మరి ఆ కీర్తిశేషుడు అక్క సమ్మ అక్క మరి బావ యాదగిరి ఇవాళ అక్కలు బావలు ఉండేపటికే ఎక్కడ వెళ్ళిపోతీవిరా తమ్ముడా ఇవాళ మమ్మల్ని వాసి మా తోడు వాసి మా నీడ వాసి పీడవారా తమ్ముడా నీ రూపం మాకు దొరుకుతుందా తమ్ముడా ఇక నీ నోరు మూగవేయిందా తమ్ముడా నీ మాట మూగవేయిందారా 50 రూపాయలు పట్టుకొని అంగట్లకు పోతే 5 రకాల కూరగాయలు దొరుకుతాయి కాని తమ్ముడు 80 ఆవిడవేనా ఎన్ను కానరాదు 90 ఆవిడవేనా తోడబుట్ట తోడు కానరాదురా సీనన్న ఎప్పుడు వచ్చినా గాని నీకు ఎంత పని ఉన్నా ఓ అక్కలార ఎప్పుడు వచ్చిర్రు అక్క మీరెప్పుడు వచ్చిర్రే అని చెప్పి కురిసిలోకి వెళ్ళి లేచి మమ్మల్ని ఎదుర్కొన్నవురా తమ్ముడా ఈ ఆటికి 5 రోజులు అవుతాంది తమ్ముడా మమ్మల్ని మేము ఏడ కూర్చోవాలి తమ్ముడా ఒరి తమ్ముడా సీనన్న నువ్వు లేని ఇల్లు చిన్నపోతాంది కదరా తమ్ముడా తమ్ముడా సీనన్న ఓ నీలి మేఘమా నీవే చెప్పమ్మా మా తమ్ముడు సీనన్న జారే చెప్పమ్మా మా తమ్ముడు సీనన్న జాడే చెప్పమ్మా
పైలవే అక్కను ఇక నేను పోతన్నా రేపటికల్లా గిట్లా మీరందరూ పలగమంతా కూర్చొని ఒక్క కాడ కూర్చొని అన్నం తింటా అంటే అప్పుడు నేను అది కత్తనానే అక్క నేను అది కట్టే తింటే మొదటి బుక్క కలిపి ఇది మా తమ్ముడి బుక్క అని పీకడి అన్నం కలిపి పల్లె మందు పెట్టుర్రి చచ్చిపోయిన నా జీవి స్వర్గం అందపోతే పిల్లినై నేను అత్తనే అక్క నువ్వు పెట్టే పీకడి అన్నం దిగిపోతా మా తమ్ముడు పెట్టే బుక్కకి పిల్లి తింటున్నా అని పిల్లి దూరం కొట్టబోకే అక్క కాకినాడ నుంచి నేను కాకినాడ వస్తే మీ కాకి బల్లను కలుపుకోండి అక్కో ఓ అక్క రవ్వ ఓ బావ రామస్వామి మనం ఒక్కనాడు వెళ్ళి పెట్టుకోలేదు ఒక్కనాడు మనం దౌడం పెట్టుకోలేదయ్యా తోడ ఉట్టకుండా తోడ ఉట్టిన అన్నదమ్ములు లెక్క మనం బతికేవే అయ్యా ఓ అల్లుడా వేడు మాధవు ఓ అల్లుడా వినయ్యా ఓ కోడలా మాధవి ఓ కోడలా సరితమ్మ ఓ కోడలా వానవ్వ ఈ మామ సీనన్నంటే మీకు లేని ప్రేమలుండే మీకు లేని భ్రమలుండే అవ్వా అయ్యా పోతున్నా అల్లుడా నా అల్లుడవే అన్నా నా తొవ్వ దూడకయ్యో నా అల్లుడకేనయ్యా పోతున్నా అల్లుడా అల్లుడ గోపిష్ణ నా తొవ్వ దూడకవ్వో కోడల సప్నమ్మా ఓ కోడల శ్వేతవ్వ ఓ కోడల స్వాతవ్వ ఓ అల్లుడా రాజన్న ఇక నేను పోతన్నా పాపగారి దేవుడు నన్ను పాపగా పోతాడు ఉండనని నేనన్నా ఎములోడు పాడుగాను ఏమ భాష వేసి పక్కల్ల అనుకుంటే కళ్ళ గుద్దుకుంటే తీసుకుపోతాండే అయ్యా నేను పోతున్నా కొడుకా నా కొడుకా రాకేసు నా తొవ్వ దూడకూరా నా కొడుకా రాకేసు భార్య జయవ్వా నేను వెళ్ళిపోతా ఉన్నా నీలారిని పొట్టు నీళ్ళ కలిపి పోతాన్న జయవ్వా మనది పావిరాల జంట కదనే బామ మన అవసరా మన దంటాడి పాలైపోతాంది రేపటికల్లా ఓ భార్య జయవ్వ ఇంటి పక్క పట్టోళ్ళు ఇంటి ముంగటోళ్ళు ఏదన్నా పెళ్ళో భోజనం వేసుకుంటా అంటే ఈ జయవ్వకు బొట్టు పెట్టి వస్తామని చెప్పి కుంకుమ బట్టి పట్టుకొని మన ఇంటికి వస్తే జయవ్వా నీకు బొట్టు పెడతా అంటే ఓ అమ్మలారా నాకు బొట్టు పెట్టకుర్రి నేను భర్త లేని ఆడదాన్ని ఉన్నావా నేను బొట్టుకు దూరం అయినా అని చెప్పి నువ్వు దూరం దూరం పోతావా అనే జయవ్వా నిన్ను ఒంటరి పత్తిని వేసి పోతానే జయవ్వా మన ఇద్దరు కొడుకులు పైలమవ్వా ఇతర పట్ల లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారే బామా ఒరి కొడుకులారా నేను వెళ్ళిపోతాన్నా ఒరి కొడుక రాకేసు ఒరి కొడుక రాజేషు మీరు పుట్టినాడు కొడుకులారా నా ఇద్దరు కొడుకులు బతకాలే నా ఇద్దరు కొడుకులు పేరుకు రావాలనా అని అయిన కష్టం చేసిన కొడుక కాని కష్టం చేసిండ్రా మిమ్మల్ని దాదుకున్న కొడుక ఇక నేను వెళ్ళిపోతాన్నా మీ తల్లి బయలురా కొడుక ఒరి కొడుక రాకేసు రేపటి కల్లా కొడుకు మీ తల్లిని మీరే అన్న ఒక్క కాని మాట అంటే నా భర్త ఇప్పుడుంటే నాకు నా కొడుకు నన్ను ఈ మాట అన్నాడని
నా చిన్న కొడుకు రాగే రాజేశ్వరికి మాట అన్నడాని నా పోట్ల కాడికి వచ్చి మీ అవ్వ ఏడుతారా కొడుకులారా మీ బిడ్డలా బిడ్డల చూసుకొని కొడుకో ఓ కోడలా సుమల తవ్వ నేనెళ్ళిపోతాన్న కోడలా మీ అమ్మ నీకు ఏం ఎక్కువ రాలేదు మీ అత్త నీకేం తక్కువ రాలేదు కోడలా ఇక నేను పోతాన్నా ఓ మనవరాలా జాహ్నవి ఓ మనవరాలా ఓ మనవరా కిరా ఇక నేను వెళ్ళిపోతాను సర్గలోకం ఉండాలి మరి మనున్న అక్కలకు బావలకు అల్లుళ్లకు కోడళ్లకు మరి ఆత్మగల్ల బలగానికి ముట్టింది ముచ్చంగాలి పట్టింది బంగారం అయ్యి కళాకారుల జీవన కళకాలం ఉండాలి ఓ పెద్దనారా నా పండు కొడిచింది తమ్ముడా నా పగి తీరింది తమ్ముడా మీరు కన్న కొడుకులున్నట్టు నా కొడుకులుంటారు మీరు కన్న కొడుకులు చూసుకున్నట్టు నా ఇద్దరు కొడుకులు చూసుకోండి అన్నదమ్ములాలా పండుగ పప్ప వచ్చిన నాడు మాకు పెద్ద నాన్నలు ఉన్నారు మాకు చిన్న బాబు ఉన్నాడు మీ ఇళ్ళకు నా ఇద్దరు కొడుకులు వచ్చిన నాడు ఆయన తప్పుకున్న కూరగాయలు మా ఇంటికి ఎందుకు వచ్చిందని మీరు ఒక్క మాట అంటే రా తమ్ముడా మరి నా ఇద్దరు కూడా మీరు సాగుతుందని ఆత్మలల్లా ఆ ఎలుగము శ్రేనన్న సీనన్న లేదని మరి ఆత్మగల్ల తమ్ముడు సంతోషం తమ్ముడా ఎక్కడ వెళ్ళిపోయినవురా అన్నా ఎక్కడ వెళ్ళిపోయినవే ఒక తల్లి గర్భంల మనం 2 చెక్కలై పుట్టినాం అన్నా నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినావు నీవు కుదరగది నీ మాట వినబడది అన్నయ్యా నువ్వెక్కడ వెళ్ళిపోయినవే అన్నో ఓ సీనన్నా మీ
రాము వచ్చావో దగ్గరికి తీసుకోనా భద్రన్న పలగాన్ని వాసిందా బంధుకు జరిగిందా చక్కటి సీనన్నా మరి ఆత్మగల్లా బాబా ఎలుగం శ్రీనన్న లేడని కొడుకు రాకేషు కోడలు సుమలత మనవరాలు జహన్నవి మనవడు అకిరా కొడుకు రాజేష్ 616 దానం చేసిండు ఎక్కడ వెళ్ళిపోతుంది నాన్న ఇవాళకి 5 రోజులు గడిచిపోయనా గుడిలోన దేవుడున్నంతసేపే గుడి శృంగారము బడిలోన పంతులున్నంతసేపే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరు ఆరమొగలున్నంతసేపే ఇల్లు శృంగారం అన్నారు నేను వెళ్ళిపోతున్న దేవా ఒక్కనాడు మనకు తెలియదు ఒకనాడు మనకు జగడం తెలియదే అవ్వా పోతన్నా మిమ్మల్ని కన్న తల్లి గుల్లెడు వేవుళ్ళ కన్న తల్లి బండెడు బొక్కల్ల కన్న తల్లి జైవం ఉంటాను కొడుకురాలా రేపు రేపటి కాళ్ళ మీకు ఎన్నడన్న కోపం వచ్చి కన్న తల్లిని ఏదన్నా కాని మాట నేర్చే ఏ తల్లికైనా ఏమనిపిస్తుంది కట్టుకున్నోడు కొట్టి కొరదాన పెట్టిన కోసి పోగులు వేసిన ఏ ఆడ తల్లికి బాధని బియ్యది కడుపులో ఉన్న కన్న కొడుకులు ఏదన్నొక్క కాని మాట నేర్చే లేని బాధ వస్తుంది రా కొడుక